ఎంతమందిని చూస్తున్నాం. ఇప్పుడు ఏదైనా ఓలాలో కానీ ఊబర్లో కానీ ఏదైనా టిఫిన్ ఆర్డర్ చేస్తే డెలివరీ బాయ్ ఇచ్చేది బీటెక్ చేసిన కుర్రోడు, ఎంటెక్ చేసిన కుర్రోడు. ఆ ఎంటెక్ చదివించడానికి ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు. మనం ప్లాట్లు అమ్మడం మన బాధ్యత కాదు, తల్లిదండ్రుల్ని ముందు కళ్ళు తెరిపించాలి. ఏ తల్లిదండ్రులు అయితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలనుకుంటారో 1,00,000 రూపాయలు కొని పడేస్తే 20 ఏళ్ల తర్వాత ఆడు MBA చేయాలన్నా, అమెరికా వెళ్ళాలన్నా, వ్యాపారం చేయాలన్నా ₹1,00,00,000 అయి కూర్చుంటుంది. ప్లాట్ చూసుకోవడానికి వచ్చే కస్టమర్ కావాలి కానీ సైట్ చూడడానికి వచ్చే కస్టమర్ మనకు వద్దు. మేము పడిన కష్టాలు మా పిల్లలు పడకూడదు అనుకుంటారు, ఆ తల్లిదండ్రులు మాత్రమే ప్రాపర్టీ ఎక్స్పర్ట్లో ప్లాట్ కొంటారు. వాళ్ళకి మాత్రం అమ్మండి. 15 ఏళ్ళు ఆ తల్లిదండ్రులు పడిన కష్టం ఏదైతే ఉందో మొత్తం బూడిదలో పోసినట్టు అయిపోతుంది. ఈ రోజు ఈ ప్లాట్ కొనుక్కుంటే భవిష్యత్తులో వాళ్ళ పరిస్థితి ఏంటి? రేపు పొద్దున ఆ కంపెనీ మనల్ని మోసం చేస్తే. కొత్తగా వచ్చిన వాళ్ళకి మీకు చెప్తున్నా, మీ కస్టమర్లకి ఎవరైతే మిమ్మల్ని మీకు ఎంక్వైరీస్ వస్తాయో వాళ్ళు ఆల్రెడీ పాత వాళ్ళు ఎలా మాట్లాడతారు. మన దగ్గర అన్సీజన్లో కూడా లాస్ట్ ఇయర్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతా చాలా డల్గా జరిగింది. అలాంటి టైంలో మనం 1700 రిజిస్ట్రేషన్ చేస్తాం. దాదాపుగా 5 వెంచర్లు 6 వెంచర్లు కంప్లీట్ చేసుకుని 7 వెంచర్లకు వెళ్తాం. మన దగ్గర కస్టమర్ కొనడానికి బయట కంపెనీలకి మన కంపెనీకి ఉన్న వేరియేషన్ ఏంటనే చెప్తా. ఇదే మీరు కస్టమర్ చెప్పారు. ఆల్రెడీ మా సీనియర్లు అందరికీ తెలుసు, మీరు కొత్త వాళ్ళు కూడా చెప్తారు. మనం ఇచ్చేది ఏంటంటే ఫస్ట్ భరోసా ఏంటి అని అంటే, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయాలంటే భయపడతారు. ఎందుకు భయము అంటే, ఇంత కష్టపడి ప్రతి నెల రూపాయి పోగేసి చిట్టి కట్టి వచ్చిన జీతంలో 5,000 10,000 చిట్టి కట్టి ఇంత పోగేసి 1,00,000 2 లక్షలు 3 లక్షలు తీసుకుని వెళ్ళి ఒకేసారి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో పెడితే రేపు పొద్దున ఆ కంపెనీ మనల్ని మోసం చేస్తే, ఆ కంపెనీ రేపు పొద్దున రిజిస్ట్రేషన్ చేయకపోతే, ఆ కంపెనీ చెప్పినట్టు డెవలప్మెంట్ చేయకపోతే మన పరిస్థితి ఏంటి? రెండోది, కొనేటప్పుడు ఆ మార్కెటింగ్ కంపెనీ కానీ ఆ మార్కెటింగ్ ఏజెంట్ కానీ అది చెప్తారు, 100 మాటలు చెప్తారు. కొనండి అని 10 సార్లు ఫోన్ చేస్తారు, ఇంటికి వస్తారు, అన్నీ చేస్తారు, కొనిపించేస్తారు. తీరా కొన్న తర్వాత ఆపద అవసరం అమ్ముకోవాలి అని అంటే ఈ ఏజెంట్ కానీ ఫోన్ ఎత్తాడు, ఆ కంపెనీ కానీ అందుబాటులో ఉంటుంది. సో అలాంటి సమస్యలు వస్తాయని చెప్పి, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ కూడా 1,00,000 ఉంటే బంగారం కొనుక్కుంటారు, 2 లక్షలు ఉంటే బంగారం కొనుక్కుంటారు. ఎందుకు బంగారం కొనుక్కుంటారు? అవసరానికి తక్కువని ఏ ముత్తుల్లోనో దేంట్లో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటే అవసరం తెచ్చుకుంటారు, నిదానం కడతారు. అదే రియల్ ఎస్టేట్లో ఎందుకు చేయరు అంటే, లాక్ అయిపోతాము, మన డబ్బులు ఇరుక్కుపోతాయి, మనం మోసపోతామేమో, మనం మోసం చేస్తారేమో. రియల్ ఎస్టేట్ అంటే ప్రతి మధ్యతరగతిలో భయం. ఆ భయాన్ని తీయటం కోసం మనం తీసుకొచ్చిందే భరోసా. ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ అంటే ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక ట్రస్ట్. ఎందుకనంటే మనం ఎదుటి వాడిని మోసం చేయము, వాళ్ళ కష్టార్జితాన్ని దోచుకోము. ఒక కస్టమర్ 10,000 కట్టాడు, తక్కువలో వస్తుందని ఆయన దగ్గర 10,000 కట్టాడు, ఎవరో డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బులు అందకపోయినా సరే, అందలేదని చెప్పి మన దగ్గరకు వస్తే ఆ 10,000 కూడా మనం రిటర్న్ ఇచ్చేస్తాం. ఇప్పటి వరకు జరిగింది అదే సందర్భాలు. 10,000 కట్టినా రిటర్న్ ఇచ్చేస్తాం. ఒకవేళ ఫుల్ పేమెంట్ కట్టాడు, అనుకోకుండా ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ, అర్ధరాత్రి ఫోన్ చేసిన ఫోన్ ఎత్తుతా. నా దగ్గర మీది, మా రిసిప్ట్ మీ దగ్గర ఉన్నాయి, మా అగ్రిమెంట్లు మీ దగ్గర ఉన్నాయి, ఏ రోజు నేను అడగల. డబ్బులు అవసరమా, కావాలా, ఖచ్చితంగా కావాలా, ఇచ్చేస్తా. రిటర్న్ కొట్టేసాం. రిజిస్ట్రేషన్ అయిపోయింది, కస్టమర్ అనుకోకుండా ఆపద వచ్చింది, సార్ నాకు ఈ ప్లాట్ అమ్మి పెట్టమంటే ఆ ప్లాటు అతను 1,00,000 రూపాయలు కొన్న ప్లాటు 1,50,000కి అమ్మి 1,50,000లో 50,000 ప్రాఫిట్ వస్తే 20,000 తీసుకుని 30,000 రిటర్న్ ఇచ్చిన సంస్థ కంపెనీ. 1 ఇయర్లో రిటర్న్ ఇచ్చిన సంస్థ. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ప్రాపర్టీ ఎక్స్పర్ట్లో కొనుక్కుంటే ధైర్యం ఏంటంటే, కొనుక్కోవడం ఈజీ. డబ్బులుంటే ఎవరైనా ప్లాట్ కొనుక్కుంటారు, ఏ ఏజెంట్ అయినా ప్లాట్ అమ్ముతాడు. కానీ కస్టమర్కి అవసరమైనప్పుడు అమ్మి పెట్టగలిగేటట్టు ఉండాలి. నా వెంచర్లో ఎక్కడైతే 2 లక్షలు 3 లక్షలు అమ్మే వెంచర్లో మనం అమ్ముతుంది తక్కువ రేటుకి అమ్ముతున్నాం, 1,00,000కి 2 లక్షలకి. మనం తక్కువ మార్జిన్తో పెట్టుకుంటున్నాం, చాలా తక్కువ కమిషన్ పెట్టుకుని ఎక్కువ ప్లాట్లు అమ్మాలనుకుంటున్నాం. బయట కంపెనీలు చాలామంది, మన బిజినెస్ మాడ్యూల్ తెలిసి చాలామంది చేసే కామెంట్లు ఏంటంటే, వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ చేస్తారు, తక్కువ టెలికాలర్లను పెట్టుకొని టెలికాలర్కి 3,000 5,000 ఇన్సెంటివ్ ఇచ్చి చేస్తారు. మరి బయట వాళ్ళు కూడా చేయొచ్చు కలాగా, బయట కంపెనీలు కూడా చేయొచ్చు కలాగా. కానీ వాళ్ళు చేయరు. ఎక్కువ కమిషన్లు కావాలి, ఎక్కువ ప్రాఫిట్లు ఉన్నాయి. నాకు తక్కువ కమిషన్తో ఎక్కువ ప్లాట్లు అమ్మాలనే కాన్సెప్ట్ నాకు. కస్టమర్ ఏ టైంలో వచ్చినా సరే, నాకు ఆపదాన్ని వస్తే ఆ కస్టమర్ కొన్న ప్లాట్ మనం రిటర్న్ ఇచ్చే పొజిషన్లో ఉండాలని బైబ్యాక్ అనే ఒక ఆఫర్ ఇచ్చాను. బైబ్యాక్ ఛాలెంజ్ అనేది ఒకటి ఇచ్చాను. బైబ్యాక్ ఛాలెంజ్ ఏంటి అని అంటే, కస్టమర్కి రియల్ ఎస్టేట్లో ప్లాట్ కొనడం ఎంత ఈజీయో అమ్ముకోవడం కూడా అంతే ఈజీ చేసేయాలని చెప్పేసి బైబ్యాక్ ఆఫర్ అని ఒకటి ఇచ్చాను. ఇది 100 గజాల ప్లాట్ గురించి చెప్తా, 1,00,000 రూపాయల ప్లాట్ గురించి చెప్తా. ఫర్ సపోజు ఈరోజు కస్టమరు మన వెంచర్ చూశాడు, మన సైట్ చూశాడు, నచ్చింది, బుకింగ్కి 10,000 కట్టాడు. మనం ఏదైనా ఆఫర్ ఇస్తే ఎప్పుడు ఇస్తాం? బుకింగ్ నుంచి 15 డేస్ లోపు ఫుల్ పేమెంట్ కడితే రిజిస్ట్రేషన్ ఆఫర్ కానీ ఏదైనా ఆఫర్ ఇస్తున్నాం, అంతేనా? ఈ ఆఫర్ ఇస్తున్నాం. ఇది మన దగ్గర జరిగే ప్రాసెస్. 10,000 బుకింగ్ కడితే 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ కడితే రిజిస్ట్రేషన్ ఆఫర్ ఇస్తున్నాం. అమ్మడానికి ఎలాగైతే జరిగిందో, కొనడానికి కస్టమర్ కాంటాక్ట్ ఎలా, అమ్మడానికి కూడా సేమ్ ప్రాసెస్ చెప్తా. 24
ఏప్రిల్ 24న మన దగ్గర ఒక 10,000 కట్టి ప్లాట్ బుక్ చేసుకున్నాడు. కరెక్ట్గా 15 రోజుల్లో ₹1,00,000 కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు కస్టమర్. ఓకేనా? ఈ కస్టమర్కి ఏమైంది అంటే కరెక్ట్గా ఒక 6 నెలల తర్వాత కస్టమర్కి బాగా ఎమర్జెన్సీ డబ్బులు అవసరం. అదే ఆ ₹1,00,000 పెట్టి బంగారం కొనుక్కుంటే తగడ పెట్టుకునేవాడు కదా. అదే ఆఫర్ ఇక్కడ ఏంటంటే 6 నెలల తర్వాత కనుక కస్టమర్కి అవసరం అయితే కనుక మన దగ్గరికి ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చి మనకి ఇచ్చేస్తే మనం తీసేసుకుంటాం. కానీ 1 ఇయర్ లోపు అయితే కనుక మనం 10% ఛార్జ్ చేస్తాం. 10% ఛార్జ్ చేస్తాం. ఏది అతనికి ఏదైతే ప్రాసెస్ ఉందో మనం సేల్ చేయడానికి జరిగిన ఖర్చులు కానీ మన మార్కెటింగ్ ఖర్చులు కానీ. ఇది 1 ఇయర్ లోపు అయితే కనుక ప్లాట్ కొనుక్కొని 1 ఇయర్ లోపు కనుక కస్టమర్ క్యాన్సిలేషన్ అంటే ఆ ప్లాట్ మనం తీసుకొని 10% ఛార్జ్ చేసి 90% పేమెంట్ చేస్తాం. అంటే ₹1,00,000 90,000 ఇచ్చేస్తాం. 10,000 ఛార్జ్ చేస్తాం 1 ఇయర్ లోపు అయితే. అదే 2 ఇయర్స్ లోపు అనుకో, 2 ఇయర్స్ లోపు కనుక కస్టమర్ క్యాన్సిలేషన్ అని వస్తే మనం 100% రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా ఎప్పుడైతే సెకండ్ ఇయర్ వచ్చాడో సెకండ్ ఇయర్ వచ్చి క్యాన్సిలేషన్ అనగానే అతనితో ఒక లెటర్ రాయించుకొని బయానా కింద అతను ఫస్ట్ 10,000 కట్టాడు కదా, ఆ ₹10,000 ఆయనకి బయానా కింద ఇచ్చేస్తాం. క్యాన్సిలేషన్ లెటర్ రాయించుకుంటాం. లెటర్ రాయించుకొని 15 డేస్ లోపు మనం ఆ ప్లాట్ అమ్మి రిమైనింగ్ 90,000 ఇచ్చేస్తాం. 15 డేస్ లోపు. ఎప్పుడైతే ఈ 15 డేస్ లోపు మనం ఎవరి పేరు మీద అయితే చెప్తాం వచ్చి ఆ కస్టమర్ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేయాలి, ఆ రోజు డబ్బులు ఇచ్చారు. ఏది 2 ఇయర్స్ లోపు. ఫస్ట్ ఇయర్ 1 ఇయర్ లోపు అయితే 10% ఛార్జ్ చేస్తాము. సెకండ్ ఇయర్ లోపు క్యాన్సిల్ అయితే 100% ఇచ్చేస్తాం రిటర్న్. సో 1,00,000 కొంటే 1,00,000 ఇచ్చేస్తాం. ఏది 2 ఇయర్స్లో. థర్డ్ ఇయర్ నుంచి ఏం జరుగుతుంది అంటే కస్టమర్ థర్డ్ ఇయర్లో వచ్చాడు, థర్డ్ ఇయర్లో క్యాన్సిలేషన్ అన్నాడు, 1,00,000 ఇచ్చేస్తూ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాం. బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 7% బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్. అంటే 1,00,000లో 7% అంటే ఎంత? సింపుల్గా ₹7,000. 7,000 ఇంటూ 3 ఇయర్స్. 7,000 ఇంటూ 3 ఇయర్స్. ఫస్ట్ సెకండ్ ఏమి ఇవ్వలేదు కదా. ఫస్ట్ ఇయర్ 10% ఛార్జ్ చేసాము, సెకండ్ ఇయర్ అయితే ఫుల్ పేమెంట్ యాజ్ టీజ్ ఇచ్చాం. థర్డ్ ఇయర్ నుంచి ఏంటంటే 7% బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాం. రిటర్న్ ఇచ్చి తీసుకుంటాం. అప్పుడు ఏంటి 7,3 21,000 ప్లస్ 1,21,000 ఎప్పుడు థర్డ్ ఇయర్ అయితే. ఫోర్త్ ఇయర్ అయితే 7% ఇంటూ 4 ఇయర్స్ 28,000 అవుతుంది. అదే 5th ఇయర్ వస్తే 7% ఇంటూ 50 ఇయర్ వస్తే 35,000 ఇస్తాం. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత 6వ సంవత్సరం కనుక కస్టమర్ నా ప్లాట్ అమ్మండి అని వస్తే కనుక 100% డబ్బులు ఇస్తాం. 1,00,000 కొనింది 1,00,000 కలిపి 2,00,000 ఇస్తాం. ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత వస్తే గనక మన దగ్గర ప్లాట్ కొని రఘు గారు మీ దగ్గర రేటు పెరగలేదు అని కనుక వస్తే 1,00,000 ఇస్తాం. ఇది ఎప్పుడు ఇస్తాము? బైబ్యాక్ అగ్రిమెంట్ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకే ఇస్తాము. బైబ్యాక్ అగ్రిమెంట్ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇస్తాము. అంటే ఇక్కడ ధైర్యాన్ని ఇస్తున్నాము. ఎప్పుడైనా మేము రిటర్న్ తీసుకుంటాం మీ దగ్గర అని రాసిస్తా. ఈ ఫార్మెట్ నేను అగ్రిమెంట్లో రాసిస్తా. బైబ్యాక్ అగ్రిమెంట్ ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి రాసిస్తా. 1 ఇయర్ లోపు మీకు అవసరం అయితే కనుక వస్తే నేను 10% ఛార్జ్ చేసి 90% ఇస్తా. సెకండ్ ఇయర్ లోపు వస్తే కనుక 100% ఏదైతే కొట్టారో అది ఇచ్చేస్తా. థర్డ్ ఇయర్ నుంచి అప్ టు 5th ఇయర్ వరకు మీకు బ్యాంక్ ఇంట్రెస్ట్ వేసి డబ్బులు ఇస్తా. ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత కనుక వస్తే మీరు ఎంతకైతే కొంటారో అంతగా నేను రిటర్న్ తీసుకుంటా. అది ఎనీ వెంచర్. నాట్ ఓన్లీ ₹1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000, 5,00,000 ఎనీ వెంచర్లో బైబ్యాక్ ఛాలెంజ్ ఇచ్చే ఏకైక కంపెనీ ప్రాపర్టీ ఎక్స్పర్ట్. ఏకైక కంపెనీ. ఇంత జెన్యూన్గా ఇంత అగ్రిమెంట్ రాసిస్తే మన దగ్గర కొనడానికి కస్టమర్ భయం ఎందుకు పడతాడు? ఎందుకు భయం అవసరం లేదు కదా. ఎందుకు భయపడతాడు కస్టమర్? ధైర్యంగా ఇలా బంగారం తీసుకెళ్లి తాకట్టు పెట్టుకున్నట్టు అలా డాక్యుమెంట్ తీసుకొస్తే ఇచ్చేస్తాను డబ్బులు నేను. ఈ బైబ్యాక్లో ఉన్న ఛాలెంజ్ ఏంటో చెప్పనా? బైబ్యాక్లో ఉన్న బ్యూటీ ఏంటో చెప్పనా? బైబ్యాక్ ఇచ్చేస్తే ఒక్కసారి ఒక 100 మంది వచ్చేస్తే ఏం చెప్తారు? 1 ఇయర్ కొనుక్కున్నాం, క్యాన్సిలేషన్ 10% అంటే ఆగుతారా? చేసుకోరు కదా. సెకండ్ ఇయర్ ఉంటే మనకు కట్టిన డబ్బులే వస్తాయంటే చేసుకుంటారా? చేసుకోరు కదా. థర్డ్ ఇయర్ ఉంటే 7% బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ₹1,00,000కి ₹5 ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత అవుతుంది సంవత్సరానికి? నెలకు 5,000 చొప్పున 12 నెలలు 60,000 వడ్డీ అవుతుంది. ₹2 వేసుకుంటే 24,000. మనం ఇస్తుంది ఎంత? 7% కదా. 5 ఇయర్స్ తర్వాత డబుల్ అంటున్నాం. ఏ బ్యాంక్లో ఒక ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అది డబుల్ అవ్వాలంటే 10 to 11 ఇయర్స్ పడుతుంది. ₹1,00,000 బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అది 2,00,000 అవ్వడానికి 10 నుంచి 11 సంవత్సరాలు. కానీ ప్రాపర్టీ ఎక్స్పర్ట్లో 5 సంవత్సరాలు ఇస్తాం. 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 6వ సంవత్సరం ఇస్తాం. ఇప్పుడు ఇంకోటి చెప్తాను. రియల్ ఎస్టేట్లో ఒక లా ఉంది. ఏంటది అది? లా ఆఫ్ రియల్ ఎస్టేట్ అనే మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఈ లా ఏంటి అని అంటే కస్టమర్ క్లియర్గా చెప్పండి, నేను ప్రతి వీడియోలో చెప్తాను. ఈ రోజు ఒక ₹1,00,000 పెట్టి ప్రాపర్టీ కొనుక్కొని రాత్రి రేట్లు పెరుగుతాయని ఎవరు చెప్పినా ఇవన్నీ ఏం చెప్పినా నమ్మదు. అది జరగదు, అది అసాధ్యం. ఈ రోజు ఒక ₹1,00,000 పెట్టి ఒక 100 గజాల ప్లాట్ కొనుక్కుంటే ఈ ₹1,00,000 2,00,000 అవ్వాలంటే కనీసం 5 ఇయర్స్ పడుతుంది. 5 ఇయర్స్ వెయిట్ చేస్తే మినిమం డబుల్ మాత్రం అవుతుంది. నువ్వు ఎంత కొన్నా అంత డబులే అవుతుంది, అంత మించి పెరగదు. కేవలం డబుల్ అవుతుంది. ఎంత అవుద్ది? 1,00,000ది 2,00,000 అవుతుంది. ఎప్పటికి? 5 ఇయర్స్. ఇదే 5th ఇయర్ నుంచి 10 ఇయర్స్ వెయిట్ చేసామనుకో ఏమవుద్ది? 10 టైమ్స్ పెరుగుతుంది. 10 సంవత్సరాలు వెయిట్ చేస్తే
ఎట్ ఎనీ కాస్ట్ ఏ మారుమూల ప్రాంతంలో అయినా సరే 10 times పెరుగుతుంది, అప్పుడు 10 లక్షలు వస్తుంది. ఇదే కస్టమర్ 20 సంవత్సరాలు వెయిట్ చేశాడు అనుకో 100 times పెరుగుతుంది, అంటే ₹1,00,00,000 అవుతుంది. ఇది ఫార్ములా. రియల్ ఎస్టేట్ లో మేజిక్ ఫార్ములా ఇది. ఎక్కడైనా సరే అప్లై చేయండి, ఏ ఊర్లో అయినా అప్లై చేయండి, మీ ఊర్లో అడగండి, ఎక్కడైనా ఇది 100% ప్రాబ్లం. ఇప్పుడు కస్టమర్ ఏం చేశాడంటే నా దగ్గర ₹1,00,000 కొనుక్కొని 5 years వెయిట్ చేసి నా దగ్గరికి వచ్చాడు. వస్తే నేనేం చేస్తాను, డబ్బులు ఇస్తున్నా, ఎంత 2 లక్షలు ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ 5 years నుంచి నేను 5 years వెయిట్ చేస్తా తీసేసుకొని. అప్పుడు ఏమవుద్ది, నాకు ఎంత వస్తుంది, నా ప్రాఫిట్. ఇది బిజినెస్ అంటే. కస్టమర్కి భరోసా ఇస్తున్నాము, కస్టమర్కి ధైర్యాన్ని ఇస్తున్నాము, నమ్మకాన్ని కల్పిస్తున్నాము, వ్యాపారం చేస్తున్నాము. 5 సంవత్సరాల తర్వాత 100 మంది వచ్చి ఇచ్చేసారు నాకేం నష్టం. ఇంకొక 5 ఏళ్ళు వెయిట్ చేస్తే అది 10 లక్షలు అవుద్ది. అదే కస్టమరు ఇక్కడ రిటర్న్ ఇవ్వకుండా 5 సంవత్సరాల తర్వాత డబ్బులు తీసుకోకుండా ఇంకొక 5 ఏళ్ళు వెయిట్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది, 8 లక్షలు ప్రాఫిట్ వస్తుంది కదా. కస్టమర్ ఇచ్చేస్తాడానికి ప్రాణం మీదకి వస్తే తప్పితే ఏ కస్టమర్ కూడా ప్లాట్ అమ్ముకోవడానికి ఇష్టపడరు. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకుంటారు. మనం కూడా చెప్తాం కస్టమర్కి, బైబ్యాక్ అగ్రిమెంట్ ఇచ్చేది దానికోసం. అదేనా. ఇంకోటి కస్టమర్కి ఏం చెప్తున్నాం, సైట్ చూడాలి, ప్లాట్ బుక్ చేసుకోమంటున్నాం. సైట్ చూసుకొని బుక్ చేసుకునేది ఏంటి నువ్వు అసలు కదా. సైట్ ఆల్రెడీ వీడియోలో చూపించేస్తాం, సైట్ డ్రోన్లు గిల్లు అన్నీ చూపిస్తాం, లొకేషన్ హైలైట్స్ అన్నీ చెప్తాం. అక్కడ వీడియోలో ఉన్నదే ఉంటుంది కదా. ఫిజికల్గా వచ్చాక ఏం మారుద్ది, నువ్వు రావాల్సిన సైట్ చూడడానికి కాదు, ప్లాట్ చూడటానికి రావాలి. నువ్వు కొనుక్కున్న ప్లాట్ చూడటానికి రావాలి. సైట్ ఆల్రెడీ చూసేసావు కదా వీడియోలో, ఆ సైట్లో ఏం డెవలప్మెంట్స్ వస్తున్నాయి ఏమన్నా అన్నీ ఆల్రెడీ చెప్పేశాం కదా. ఇప్పుడు సైట్ అక్కడికి వచ్చి చూసేది నాకు అర్థం కాదు. నువ్వు చూడాల్సింది దేనికోసం రావాలి, నీ ప్లాట్ చూసుకోవడానికి రావాలి. అండ్ నీ ప్లాట్ చూసుకోవాలంటే నీ ప్లాట్ అని ఎప్పుడు పడితే నువ్వు 10,000 బుకింగ్ కడితే, మా వాళ్ళతో మాట్లాడి వేకెంట్ పొజిషన్ అంతా తీసుకుని ఒక 10,000 బుకింగ్ కడితే, ఆ 10,000 నీ ప్లాట్కి ఏ ప్లాట్ అయితే నువ్వు అడిగా నీ ప్లాట్ అలా ఆపుతాము. ఆ రోజు నువ్వు సైట్కి వచ్చి నీ ప్లాట్ చూసుకొని ఇది నా ప్లాటు, ఈ 100 గజాలు నాది అని ఫిక్స్ అయ్యి రిమైనింగ్ అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సైట్ చూసి డబ్బులు కడతాం, సైట్కి వచ్చి డబ్బులు కడతాం. అసలు వద్దు. సైట్ ప్లాట్ చూసుకోవడానికి వచ్చే కస్టమర్ కావాలి కానీ సైట్ చూడడానికి వచ్చే కస్టమర్ మనకు వద్దు. సైట్ ఆల్రెడీ వీడియోలో చూపించేసాం కదా, ఇంకా అంతకు మించి ఏముంటుంది. నచ్చితే రిమైనింగ్ కట్టండి, నచ్చకపోతే 10,000 అక్కడే ఇచ్చేస్తాం కదా. 10,000 అంటే స్పాట్లో రిటర్న్ ఇచ్చేస్తాం. మనం ఎప్పుడైనా రిటర్న్ ఇవ్వకుండా ఉన్న కస్టమర్కి ఎవరికన్నా సీనియర్ మీరు చెప్పండి ఎవరికన్నా, ఏ కస్టమర్ అయినా 10,000 కట్టను 5,000 కట్టని ఇచ్చేసాం. అంత ధైర్యంగా, అంత భరోసాగా, అంత నమ్మకంగా ఇస్తున్నాం కాబట్టే ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీంలో వితౌట్ సైట్ విజిట్ పేమెంట్లు కడతారు. ఎక్కడెక్కడ నుంచో, ఎక్కడ అమెరికా, ఎక్కడ చెన్నై, ఎక్కడ తమిళనాడు, ఎక్కడ కర్ణాటక, ఎక్కడ వైజాగ్, ఎక్కడ తిరుపతి, అక్కడక్కడ నుంచి వాడు కడుతున్నాడు. ఇక్కడ విజయవాడ నుంచి వాడు దూరం అంటే నేనేం చెప్తాను. 20 ఏళ్ల క్రితం అంతా దూరమే, మరి ఈరోజు 100% పెరిగింది. నాకు తెలిసి 20 ఏళ్ల క్రితం ఇక్కడ BRTS రోడ్ రైల్వే ట్రాక్ తీసేటప్పుడు గజం 1,500, 2,000 20 ఏళ్ల క్రితం నాకు చిన్నతనంలో. ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది ట్రాక్ తీసి. ఇప్పుడు అడగండి ఇక్కడ ఎంత ఉందో, ₹1,00,000 పైనే ఉంది. 1,00,000-1,50,000 పలుకుతుంది ఇక్కడ. ఎక్కడైనా అంతే. 20 years ఎవరైతే వెయిట్ చేస్తారో 100 times ప్రాఫిట్ తీసుకుంటారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఓపిక ఉండాలి, పేషెన్సీ ఉండాలి. ఆ డబ్బులు పెట్టామంటే ఇక మర్చిపోవాలి. మా పిల్లల కోసం, పిల్లోడు పుట్టాడా, కూతురు పుట్టిందా, కొడుకు పుట్టిందో, ₹1,00,000 పెట్టి వాళ్ళ పేరు మీద ప్లాట్ కొని వదిలేయాలి. 20 ఏళ్ల తర్వాత అది ₹1,00,00,000 అవుతుంది. అప్పుడు వాళ్ళ చదువులకు ఉపయోగపడతాయి. చాలా మంది పిల్లల స్కూల్ ఫీజులు కట్టడానికి నానా బాధలు పడి బంగారాలు తాకట్టు పెట్టి పిల్లల స్కూల్ ఫీజులు కట్టి డిగ్రీలు, బీటెక్లు, ఎంటెక్లు చేసి వాళ్ళకి వ్యాపారాలు చేయించలేక, లేకపోతే వాళ్ళని ఫారెన్ పంపించలేక, డబ్బులు లేక ఏం చేస్తారంటే చివరాఖరికి చిన్న చిన్న ఉద్యోగాల్లో స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్లో బాయిల కింద పంపిస్తున్నారు. 15 ఏళ్ళు ఆ తల్లిదండ్రులు పడిన కష్టం ఏదైతే ఉందో మొత్తం బూడిదలో పోసినట్టు అయిపోతుంది. అదే తల్లిదండ్రులు కళ్ళు తెరుచుకొని ఆ పిల్లోడు చిన్నప్పుడే 5 ఏళ్ళు ఉన్నప్పుడు, 4 ఏళ్ళు ఉన్నప్పుడు, పుట్టినప్పుడే ₹1,00,000 కొని పడేస్తే 20 ఏళ్ల తర్వాత ఆడు MBA చేయాలన్నా, అమెరికా వెళ్ళాలన్నా, వ్యాపారం చేయాలన్నా ₹1,00,00,000 అయి కూర్చుంటుంది. ఆ తల్లిదండ్రులు ఈ విషయం తెలియట్లా. అది చెప్పాలి మన తల్లిదండ్రులు. ప్లాట్ కాదు మనం అమ్మాల్సింది, వాళ్ళ భవిష్యత్తును అమ్మాలి, భవిష్యత్తును చూపించాలి. ఈ ప్లాట్ లేకపోతే భవిష్యత్తులో ఒక 20 ఏళ్ల తర్వాత వాళ్ళ పిల్లలు అంత చదువుకొని ఏం ఉపయోగం? ఎంతమందిని చూస్తున్నాం. ఇప్పుడు ఏదైనా ఓలాలో కానీ, ఊబర్లో కానీ ఏదైనా టిఫిన్ ఆర్డర్ చేస్తే డెలివరీ బాయ్ ఇచ్చేది బీటెక్ చేసిన కుర్రోడు, డెలివరీ ఇచ్చేది ఎంటెక్ చేసిన కుర్రోడు. ఆ ఎంటెక్ చదివి ఇచ్చడానికి ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు. కానీ ఏం ఉపయోగం ఉంది? ఎంత మంచి మంచి స్కూల్స్లో, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో, కాన్వెంట్ స్కూల్స్లో వాళ్ళకి ఏమీ నొప్పి తెలియకుండా, టిఫిన్లకి నొప్పి ఇబ్బంది పడకుండా అంతా దగ్గరుండి చూసి కష్టపడి పెంచిన తల్లిదండ్రులు ఒక్క తప్పు చేయడం వల్ల, ఒకే ఒక్క తప్పు చేయడం వల్ల, వాళ్ళు పుట్టినప్పుడు, వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఒక్క తప్పు చేయడం వల్ల, ఒక ప్లాట్ కొనకపోవడం వల్ల చివరాఖరికి వాళ్ళ భవిష్యత్తు అలా అయిపోయింది. అలాంటి తప్పు చేయకుండా తల్లిదండ్రులు కాపాడటమే మన బాధ్యత. మనం ప్లాట్లు అమ్మడం మన బాధ్యత కాదు. తల్లిదండ్రులని ముందు కళ్ళు తెరిపించాలి. మీ పిల్లల భవిష్యత్తుకి ఇది ఉపయోగపడుతుంది, భవిష్యత్తుకి ఈ రోజు పునాదేయండి అని చెప్పాలి తప్పితే ప్లాట్ అమ్మకూడదు. వాళ్ళ భవిష్యత్తుని చూపించాలి. ఈ రోజు ప్లాట్ కొనుక్కుంటే భవిష్యత్తులో వాళ్ళ పరిస్థితి ఏంటి అది చెప్పాలి. అది చెప్పి మాత్రమే ప్లాట్ అమ్మండి. కానీ ప్లాట్ కొనండి పుష్ చేయద్దు. కొంటే లాభం ఎవరికి? ₹1,00,000 ప్లాట్ అమ్మితే కంపెనీకి ఎంత వస్తుంది? 5,000, 10,000 మిగులుతుంది. కానీ వాళ్ళకి 20 సంవత్సరాల తర్వాత ₹1,00,000 వస్తుంది. ₹1,00,000 మనకేమైనా ఇస్తారా? వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్తున్నాం. ఏ తల్లిదండ్రులు అయితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలనుకుంటారో, మేము పడిన కష్టాలు మా పిల్లలు పడకూడదు అనుకుంటారో, ఆ తల్లిదండ్రులు మాత్రమే ప్రాపర్టీ ఎక్స్పర్ట్లో ప్లాట్ కొంటారు. వాళ్ళకి మాత్రం అమ్మండి. వాళ్ళే అదృష్టం ఉంది. ఎందుకంటే ఇక్కడ భరోసా, ధైర్యం, నమ్మకం, భవిష్యత్తు
అన్నీ ఉన్నాయి. ఇంతకన్నా ఏం కావాలి ఒక కస్టమర్ ప్లాట్ కొన్న కస్టమర్ ఇది చెప్పాం మనం.